శ్రీశైల క్షేత్రంలో చూడవలసిన 4 ద్వారములండి. అవి త్రిపురాంతకం, అలంపురం, సిద్ధమఠం, ఉమామహేశ్వరం. మరియు ఉపద్వారాలు 4 ఉన్నాయండి. ఏలేశ్వరం, సందస్కోమేశ్వరం, పుష్పగిరి, సోమేశ్వరం మొదలగు 60 క్షేత్రాలు దర్శించారండి రామయ్య సుబ్బమ్మ గారు. అక్కడ శ్రీశైలంలో 11 రోజులు ఉన్నారండి వారు. ఆ 11 రోజులు కూడా ఆ శివుని వారు ఈ విధంగా అభిషేకాలతో చేస్తారండి. నిధనపతయే నమః, నిధనపదాంతికాయై నమః, ఊర్ధ్వాయై నమః, ఊర్ధ్వలింగాయై నమః, జ్వలాయై నమః, జ్వలలింగాయై నమః, ఆత్మాయై నమః, ఆత్మలింగాయై నమః, సువర్ణాయై నమః, సువర్ణలింగాయై నమః. ఓం హర హర మహాదేవ శంభో అంటూ ఆ 11 రోజులు కూడా స్వామికి అభిషేకాలతో, అమ్మకి కుంకుమార్చనలతో పూజించారండి. రోజుల తర్వాత వారు విశ్రాంతి గృహంలో విశ్రాంతి తీసుకుంటూ ఈ విధంగా చర్చించుకుంటున్నారండి. రామయ్య గారు సున్నమ్మతో ఇలా అంటున్నారు: ఈ పుణ్యక్షేత్రంలో కృతయుగములో హిరణ్యకశిపుడు, త్రేతాయుగములో శ్రీరాముడు, ద్వాపర యుగములో శ్రీకృష్ణుడు, కలియుగములో పరశురాముడు ఎందరో సిద్ధ సాధుగణులు క్షేత్రాన్ని దర్శించారు. ఎందరో ఇక్కడ రససిద్ధి శక్తులు పొందారు. అంతేకాక సుగుణ, మనమెంతో చాలా అదృష్టవంతులం కదా. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున లింగాన్ని, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ భ్రమరాంబాదేవిని దర్శించుకోగలిగాం. ఎన్నో యుగాల నుండి ఉన్న ఈ శ్రీశైల క్షేత్ర దర్శనం ఒక అపూర్వ అనుభవం, మధురానుభూతి అని వారిద్దరూ చర్చించుకుంటున్నారండి. ప్రయాణపు మళ్ళిక వల్ల సుగుణమ్మ గారికి కొనుక్కుపడుతున్నది. అప్పుడు రామయ్య, సుగుణ, నీకు ఒక విషయం తెలుసా అన్నాడు. ఆమె తిరిగి ఉన్నది, అలసిపోయి ఉన్నది కదండి. ఆవిడ బాగా నిద్ర వస్తున్నదండి. కళ్ళు మూతలు పడుతున్నాయి. ఆ కళ్ళు మూతలతో ఆవిడ ఊపడుతోందండి, నిద్రలోకి జారుకుంటోంది. రామయ్య గారు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పూర్వము శిలాదిలోనే మహర్షి సంతానం కొరకై చాలా కాలం తపం చేశాడు. శివుని అనుగ్రహంతో 2 పుత్రులను పొందారు. వారే నందీశ్వరుడు, పర్వతుడు. వారిలో పెద్దవాడైన నందీశ్వరుడు అయోనిజుడు నాగటి చాలులో శిలాదుడికి దొరికాడు. వారిద్దరూ శివభక్తి పరాయణులే. ఇద్దరూ చిన్నతనంలోనే ఆ పరమేశ్వరుని గురించి తపం చేశారని పరమశివుని కోసం వారికి ఆ బోళాశంకరుడు దర్శనమిచ్చి నీకు ఏ వరాలో కోరుకోమన్నాడండి. పెద్దవాడైన నందీశ్వరుడు, సదాశివ, నేను నీకు వాహనంగా ఉండేటట్టుగా అనుగ్రహించమని అడిగాడు. పరమేశ్వరుడు తదాస్తని దీవించాడండి. ఇక 2వ వాడైన నందీశ్వరుడు అంటూ వచ్చినదండి. నందీశ్వరుడు చూసి, నందీశ్వర, నీకు ఏం కావాలో కోరుకోమని అడిగాడండి. పెద్దవాళ్ళ కన్నా 2వ వాడు చాలా తెలివిగా ఉంటారు కనుక నందీశ్వరుడు పరమశివుని ఈ విధంగా అడిగాడండి: పరమశివ, నీ కుటుంబం మొత్తం కూడా నా మూపురంపై ఉండవలసినది. సకల జలాలు, సకల క్షేత్రాలు ఇక్కడే ఉండాలి, సకల నదులు ఇక్కడే ఉండాలి, సకల దేవతలు కూడా ఇక్కడ ఉండాలని చెప్పి వరం కోరాడండి. అలాగే ఆ పరమేశ్వరుడు నందీశ్వరుడికి ఆ వరాన్ని ఇచ్చాడండి. అదే ఇప్పుడు మనం చూస్తున్న శ్రీశైల క్షేత్రం అండి. ఆ వర ప్రభావం చేత పర్వతుడు పర్వాకృతిని పొందాడు. సదాశివుడు పర్వతలింగంగా మారాడు. పార్వతీదేవి భ్రమరాంబగా వెలిసినది. వినాయకుడు సాక్షి గణపతిగా వెలిశాడు. కుమారస్వామి షణ్ముఖుడిగా వెలిశాడు. సువిశాలమైన ఆ పర్వత ప్రాంతం కాలక్రమేణా శ్రీశైలం అనేది. పర్వతలింగం మల్లికార్జున లింగమైనది. శివుడు శ్రీశైల మల్లేగా ప్రసిద్ధి చెందాడని చెప్తూ రామయ్య గారు కూడా నిద్రలోకి జారుకున్నాడండి. అప్పుడు ఇక అక్కడ యోగ నిద్రలో ఉన్న పరమశివుడు శ్రీశైల క్షేత్రంలో రామయ్య గారి మాటలు ఉడిక్కిపడి, పార్వతీదేవి ఇక భూలోకములకు బయలుదేరవలసిన సమయం ఆసన్నమైందని గ్రహించి పార్వతిని చేరబిలిచి, పార్వతి, శిలాదేవి నీకు ఇచ్చిన శాప ప్రభావం చూపుతున్నది కావున నీవు భూలోకానికి బయలుదేరింది. శ్రీశైలంలో రామయ్య శివుడములు బస చేసి ఉన్నారు. నీవు శివుడమ్మ గర్భంలో ప్రవేశించుకున్నావు. నేను రామయ్యకు కలలో కనిపించి పుత్రికావరము గురించి తెలియజేపుదన్నా. నీవు పూజించవలసిన గోమాత ఇప్పటికే రామయ్య గారి పశువుల మధ్యలో కలిసి ఉన్నది. నీవు అండగా నాగరాజును పంపుతున్నాను. నీవు నీ పక్కన ఉన్నంత వరకు నీకు ఎటువంటి ఆపదలు కలగవు, పూర్తి రక్షణ ఉంటుంది. ఎప్పుడైతే నాగరాజు అగ్రహారం నుండి నీకు తోడు లేకుండా బయటికి వస్తాడో అప్పుడు నీకు ఆపదలు కలుగుతాయి అని చెప్పి పార్వతీదేవిని భూలోకంలో ఉన్న సుగుణమ్మ గారి గర్భంలోకి ప్రవేశించమని ఆదేశించారండి. ఇక అమ్మ పార్వతీదేవి జగన్మాత, లోకాలను పాలించే తల్లి, మానవకాంతగా శ్రీ సుగుణమ్మ గారి గర్భాన ప్రవేశించడానికి మరుదంశ ఫలముగా ఆవిడ గర్భంలోకి ప్రవేశించిందండి. వెంటనే సుగుణమ్మ గారికి మెలుగు వచ్చింది. పక్కనే నిద్రిస్తున్న రామయ్య గారికి స్వప్నంలో శివుడు కనిపించి నీకు పుత్రికా సంతానాన్ని కలిగిస్తున్నాను అని చెప్పాడు. రామయ్య గారు కూడా ఉలిక్కిపడి లేచి సుగుణమ్మ గారిని లేచి చూశాడు.
అప్పటికే సుగుణమ్మ గారు మెలుగుతూ ఉన్నది. సుగుణమ్మ గారు ఎంతో ఆనందంతో తన అనుభూతిని రామయ్య గారికి చెప్పినదండి. రామయ్య గారు కూడా తన స్వప్నంలో జరిగిన వృత్తాంతమంతా సుగుణమ్మ గారికి వివరించి ఆ శివుని స్మరిస్తూ ఎంతో ఆనందానుభూతిని పొందారు. అక్కడ కైలాసంలో పార్వతీదేవి నిష్క్రమించగానే తన అర్ధభాగమైన పార్వతీని వీడిపోయినందుకు ఆ పరమశివుడు బాధను భరించలేక రుద్రతాండవం ఈ విధంగా చేస్తున్నాడండి. ఆ శ్రీశైలంలో ఉన్న 11 రోజులలో వారు అమ్మవారికి కుంకుమార్చన చేశారు కదండి. ఆ అమ్మవారు ప్రత్యక్షమై వారికి దర్శనం ఇచ్చిందండి. అప్పుడు సుగుణమ్మ గారు ఏం కోరుకున్నారో తెలుసా అండి? అమ్మా, నీవు ఏ నవ్వు ముఖంతో అయితే నాకు దర్శనం ఇచ్చావో ఆ నవ్వు ముఖంతో నా గర్భాన బిడ్డగా జన్మించమని కోరిందండి ఆవిడ. ఆ విధంగా జగన్మాత రామయ్య సుగుణమ్మలకు బిడ్డగా వారికి గర్భాన ప్రవేశించింది. వారు శ్రీశైల క్షేత్రాల నుంచి నిదానంపాటి అగ్రహారం చేరుకున్నారండి. సుగుణమ్మ గారికి నెలలు నిండాయి. ఆవిడ ఇక్కడి బొమ్మ లాంటి అందాల రాసి ముద్దులకే బాలిక జన్మించిందండి. ఆ బాలికకు వారు శ్రీలక్ష్మి అని నామకరణ చేసి అల్లారి ముద్దుగా పెంచుకోసాగారండి. ఆ బాలిక ఉయ్యాల్లో పరుండబెట్టి 21వ రోజున వనితామణులు ఈ విధంగా జోలపాడుతున్నారండి. ఇంకో మాట కూడా ఉన్నదండి. నా స్వామి పెద్దవాళ్ళు ఉయ్యాల్లో పరుడబెట్టి పిల్లలకి జ్ఞానాన్ని భక్తిని కలిగించేలాగా ఉయ్యాల పాటలు లాలి పాటలు పాడేవాళ్ళండి.
కానీ ఇప్పుడు మనం వాళ్ళు కూడా పాడుతున్నారు మంచి ఇల్లాళ్ళు. టీవీ పెట్టి ఆ పాటని ఆ పిల్లలకి వినిపిస్తున్నారండి. ఎందుకంటే వాడు కూడా పుడుతూనే ఆ టీవీ పాటలకు అలవాటు పడిపోయి పైకి ఎగురుతూ డాన్స్ చేస్తూ ఉంటాడు. వాడు పాలు తాగుతూ పడుకుని కూడా. పెద్దవాళ్ళు రామచరితాన్ని చెప్పేవాడండి, రామకథలు చెప్పేవాళ్ళు. జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద జో బ్రహ్మాండంబు తొట్టెగా చేసి నాలుగు వేదముల గొలుసుల మరించి పణిరాజు పాలుపుగా చేసి చెయ్యడోలికలోట నిన్నులరించి ఈ తరం వాళ్ళకి ఆ లాలిపాటలు ఎవరికైనా తెలుసా అండి? ఒకరికి కూడా తెలియదండి. పిల్లలకి భక్తి మార్గం అనేది కూడా తెలియట్లేదండి. పెద్దవాళ్ళు మనం ఏ దాన్ని నడిస్తే పిల్లలు కూడా అదే దాన్ని నడుస్తారు. పెద్దవాళ్ళు పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మలు, తాతమ్మలు, నానమ్మలు వీళ్ళందరూ కూడా కథలు చెప్తూ పడుకోబెట్టుకునేవాళ్ళండి పిల్లల పక్కన. ఇప్పుడు ఎవరు పడుకోబెట్టుకోవడం లేదు, వాళ్ళు వెళ్ళట్లు కూడా వెళ్ళట్లేదండి. ఈ విధంగా జగన్మాత పార్వతీదేవి ఒక సామాన్య మానవ కాంత గర్భంలో జన్మించి దినదిన ప్రవర్ధమాని అయి 5 వసంతాలు పూర్తి చేస్తున్నదండి. అప్పటికే రామయ్య గారి పశు సంపదలోకి కామధేనువు వచ్చి ఉన్నది. ఆ 5 సంవత్సరాల పుట్టినరోజు పండుగ రామయ్య గారు అత్యంత వైభవంగా జరుపుతున్నారండి. ఆయన కుమారులు నలుగురు ఆ పుట్టినరోజు పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకొని చుట్టుపక్కల గ్రామాల్లోని వారిని ఆహ్వానించారు. పుట్టినరోజు పండుగలో నృత్య ప్రదర్శనలు ఒకవైపు, కోలాటాలు ఒకవైపు, చెక్క భజనలు ఒకవైపు, మరో పక్క డబ్బు మొదలతో ఆ నిదానపాటి అగ్రహారం చాలా కోలాహలంగా ఉన్నది. నృత్య ప్రదర్శనతో గాయకులు ఇలా పాడుతున్నారండి. అమరాంగనదే ఆడేరు ప్రమదముననదే పాడేరు అమరాంగనదే ఆడేరు ప్రమదముననదే పాడేరు అమరాంగనదే ఆడేరు. కోలాటాలు ఈ రకంగా జరుగుతున్నాయండి. వెన్న దొంగ రారా నల్లనయ్య రారా, వెన్న దొంగ రారా నల్లనయ్య రారా. తులసి దళముల తూగిపోయి నల్ల
జయలమ్మ అవనిలో అమ్మ జయ జయలమ్మ అవనిలో అమ్మ. కనక తప్పెటలు గణగణ మ్రోగగా కనక తప్పెటలు గణగణ మ్రోగగా సత్యనాథముడు శివమేతించగా సత్యనాథముడు శివమేతించగా కోలాటములే మేము ఆడగా చెట్ట భజన చేయించగమమ్మ అవనిలో అమ్మ జయ జయలమ్మ అవనిలో అమ్మ. నల్ల నల్లని వాడే నల్ల గోపాల బాలుడే హాయ్ హాయ్ నల్ల నల్లని వాడే నల్ల గోపాల బాలుడే నల్ల నల్లని వాడే నల్ల గోపాల బాలుడే చీరలెత్తు వెళ్ళి ఓడే గోపాలుడే గంగవకి ఇచ్చిలోడే వేటగాడిలోడే నల్ల నల్లని వాడే నల్ల గోపాల బాలుడే హాయ్ హాయ్ కాళింగి మడుగులోన కాళ నాట్యమాడినోడే కాళింగి మడుగులోన కాళ కాళింగి మడుగులోన కాళ నాట్యమాడినోడే సంసారవనవని జనవాడినాడే దుర్మార్గులందరినీ దుర్మాడినాడే నల్ల నల్లని వాడే నల్ల గోపాల బాలుడే హాయ్ హాయ్ నల్ల నల్లని వాడే నల్ల గోపాల బాలుడే నల్ల గోపాల బాలుడే నల్ల గోపాల బాలుడే. అలా ఎంతో వైభవంగా జరుగుతున్న శ్రీలక్ష్మి పుట్టినరోజు వేడుకలలో ఆ ఊరి ప్రజలే కాకుండా పక్క గ్రామాల ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఆ వేడుకల్ని ఆనందిస్తున్నారని చూచి నాగంటి రామయ్య గారు సుగుణమ్మ గారు అక్కడికి వచ్చిన ప్రజలకు అన్నదానాది కార్యక్రమాలు చేయిస్తూ ఆ వేడుకల్ని పర్యవేక్షిస్తున్నారండి. అందరికీ అన్నం సరిగ్గా దొరికిందా లేదా, మంచినీళ్ళు అందిస్తున్నారా లేదా, వస్త్రదానాలు సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని అందరినీ పర్యవేక్షిస్తారు. అంతమంది జనంలో హుషారుగా తిరుగుతూ పాటలు పాడుతూ ఒక బాలుడు అందరినీ ఆకర్షిస్తూ ఆనందింపజేస్తున్నాడండి. ఆ బాలుడికి 6 సంవత్సరముల వయసు ఉంటుంది. ఆ బాలుడు ఈ విధంగా పాడుతున్నాడండి. శివుని మెడలో నాగరాజ లక్ష్మి తోడుగా వచ్చినావా, శివుని మెడలో నాగరాజ లక్ష్మి తోడుగా వచ్చినావా, లక్ష్మి గనకే నువ్వు ఉన్నావా, ఓ నాగరాజ అగ్రహారము తిరుగుచున్నావా, ఓ నాగరాజ అగ్రహారము తిరుగుచున్నావా.
లక్ష్మీ సంగీత విభావాన్ని సమర్పించు శ్రీ నిదానపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జీవిత చరిత్ర యక్షగానం అడిగొక్కుల అమ్మవారి కథ కథకురాలు శ్రీ మాతూరి ఉమాదేవి. ఏదో వచ్చేసి ఆయన ఆకర్షించింది. వెంటనే రామయ్య గారు ఆ బాలుని చేరబిలిచి, ఏ బాబు నీకు ఏ ఊరు నాయనా అని అడిగారు. అందుకు ఆ బాలుడు నవ్వి, ఈ ప్రపంచమే నా ఊరు అని చెప్పాడు. ఆ బాలుని మాటల్లో గూఢార్థం గ్రహించిన రామయ్య గారు, నీ తల్లిదండ్రులు ఎవరు నాయనా అని చెప్పని అడిగాడండి. అందుకు ఆ బాలుడు, ఆ పార్వతీ పరమేశ్వరులే నా తల్లిదండ్రులు అని నమ్మగర్భంగా చెప్పాడు. అప్పుడు రామయ్య గారు, నాయన మా లక్ష్మికి తోడుగా మా ఇంట్లో ఉండిపోతావా అని అడిగారు. ఆ మాటలకు ఎంతగానో సంతోషించిన ఆ బాలుడు రామయ్య గారి నుండి బయలుదేరి ఎవరు చెప్పకుండానే తన చేతనైన పనిని తను తానే కల్పించుకుని చేస్తూ అందరినీ నవ్విస్తూ కవ్విస్తూ రామయ్య గారి ఇంట్లో ఒక సభ్యుడుగా అయ్యాడండి. లక్ష్మి దినదిన ప్రవర్తమానం అవుతూ చదువు సంఖ్యలో ఉత్తీర్ణత పొందుతూ సమయం దొరికినప్పుడల్లా నాగయ్యతో ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నదండి. ఈ విధంగా ఓహో నాగయ్యతో కలిసి పాటలు పాడుతూ ఆటలు ఆడుకుంటూ తెల్లవారుజామునే స్నానాదులు ముగించుకొని గోశాలకు వెళ్లి గోమాతను పూజించి నిమీలిత నేత్రములతో కామధేను పంచకమును ఆరగిస్తూ ఉండేదండి. కంటికి రెప్పవలే చూసుకునే అన్నల మధ్య, అల్లారు ముద్దుగా చూసుకునే తల్లిదండ్రుల మధ్య దైవాంశ సంభూతురాలైన శ్రీలక్ష్మి దినదిన ప్రవర్ధమానమై పున్నమి నాటి చంద్రుని వలె దివ్యకాంతులు విరాజిల్లుతూ 11 సంవత్సరముల ప్రాయములకు చేరుకున్నది. ఆమె ఎలా ఉన్నదంటే, పాల్గారు మోముతో అద్దాల చెక్కిళ్ళు వీణనేత్రంబులతో అల్లాడు పురులతో పోత పోసిన బొమ్మ శ్రీలక్ష్మి. ఆమెకు 11 సంవత్సరాలు వచ్చాయి కదండి. ఆవిడ పసిడి మన్న ఛాయతో ఆ ముఖాన్ని ఇంకా మనం చూడాలి అనిపించే అందంతో ఆవిడ పోత పోసిన బొమ్మలాగా ఉన్నదండి ఆ శ్రీలక్ష్మి. ప్రతినిత్యము గోశాలకు వెళ్ళి గోమత్యము ఆరగించడం గ్రామంలో వారికి కానీ ఆమె సోదరులకు కానీ తల్లిదండ్రులకు కానీ తెలియదు. ఒక నాగయ్యకు మాత్రమే ఈ సంగతి తెలుసు. ఆమె ఇంకా రజస్వల కాలేదండి, కన్యత్వంలోనే ఉన్నది. శ్రాప ఫలితములకు సమయం ఆసన్నమయ్యే సూచనలు కనిపిస్తున్నాయండి. ఒకనొక రోజు గంభీరమైన ఆంబోదియంతో ఒకటి రామయ్య గోశాలలో ప్రవేశించి గోవులన్నింటినీ చిందరవందర చేసి కట్టుకొయ్యకు కట్టివేయబడిన గోమాతను బలాత్కారంగా పీడించి వెళ్ళినది. కొద్ది క్షణములకు ప్రతినిత్యము ఉన్న అలవాటు ప్రకారము శ్రీలక్ష్మి గోమాత వద్దకు వచ్చి గోపంచకమును ఆరగించినది. ఆంబోతు పీడించి వెళ్ళి ఎక్కువ సమయము కానందున ఆ పంచకములో ఆంబోతు వీర్యకణంలో నిమిత్తమై ఉన్నందున ఆ సంగతి ఏమీ తెలియని శ్రీలక్ష్మి ఆవు పంచకముతో పాటుగా ఆంబోతు వీర్యకణములను కూడా ఆరగించింది. ఆ వీర్యకణములు శ్రీలక్ష్మి యొక్క శుద్ధమైన గర్భకమలములోకి ప్రవేశించినవి. రజస్వల కూడా కానటువంటి శ్రీలక్ష్మికి శిలాదేవి శాప ప్రభావం వలన గర్భచిహ్నములు ఏర్పడి గర్భము దినదినము పెరిగి పెద్దదవుతున్నదండి. అది గర్భమని శ్రీలక్ష్మికి తెలియదండి. పాపం తల్లిదండ్రులు గాని అన్నలు గాని పరిశీలించి ఎరగరు. గర్భము ఏర్పడినను ప్రతిరోజు నిత్యము శ్రీలక్ష్మి గోపంచకమును ఆరగించుతూనే ఉన్నది. ఇలా కొంతకాలం జరిగిన పిమ్మట ఒకరోజు అలవాటు ప్రకారము శ్రీలక్ష్మి
గోశాలకు బయలుదేరి వెళ్ళిందండి. అలా వెళుతున్న శ్రీలక్ష్మి గ్రామ నడివీధిలో ఉంటున్న రచ్చబండకు ముందుగా నడిచి వెళుతున్నది. ఆ సమయంలో రచ్చబండపై కూర్చున్న గ్రామస్తులు శ్రీలక్ష్మిని పరిగించి చూచి ఆమె గర్భము దాల్చిందని గ్రహించి వారిలో వారు ఈ విధంగా అనుకుంటున్నారండి. ఈమె రామయ్య గారి కుమార్తె కదా, శ్రీలక్ష్మి కదా. తరతరాల నుండి నిదానంపాటి అగ్రహారంలోని కన్యలు పెద్ద చిన్న నా గౌరవ మర్యాదలు తెలిసి ప్రవర్తించేవారు, వినయ విధేయులతో మసలుచుండేవారు. కానీ కాలమహిమ ఈనాటి కన్యలు రజస్వల ఇండి కూడా ఆ సంగతి పెద్దలకు తెలియనివ్వక దాచిపెట్టి కామాంధులై కన్ను విండుగానక ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించుచు చివరకు వివాహం కాకుండానే గర్భవతులై తగుదనమ్మా అని విచ్చలవిడిగా తిరుగుతున్నారంటే ఈ గ్రామానికి ఎంత కళంకం. విలాసకాలే విపరీత బుద్ధి అని విలాసకాలంతో విపరీత బుద్ధి 10 మందికి తెలియొస్తుగా రామయ్య గారి ఇంటిలో జరుగుతుంటే ఆ రామయ్య గారి విషయం తెలిసి ఉండి కూడా తెలియనట్లు ఉన్నారంటే ఇక సామాన్య కుటుంబాల పరిస్థితి ఏమిటి? కనుక ఈ విషయం ఇప్పుడే ఈ రచ్చబండ వద్ద తేల్చాలి అని వారి ఆ గ్రామంలో ఉన్న ఒక పనివాళ్ళని పిలిచి రామయ్య గారి ఇంటికి పంపించారండి. రామయ్య గారిని ఇప్పుడే రచ్చబండకి రావాల్సిందిగా చెప్పి ఆ రామయ్య గారి ఇంటికి వెళ్ళి ఆ మనిషి రామయ్య గారి రచ్చబండ వద్దకు రావాల్సిందిగా చెప్పాడండి. ఆయన ఏదో జరిగిందో అనే ఆందోళనతో గబగబా రచ్చబండకు దగ్గరికి వచ్చాడండి. ఈ గ్రామస్తులు శ్రీలక్ష్మిని రామయ్య గారిని అడుగుతున్నారండి. శ్రీలక్ష్మి గర్భం దాల్చిన విషయమై రామయ్య గారిని నిలదీసి అడిగారు. అప్పటి కట్టుబాట్ల ప్రకారం ఎంతటి ధనవంతులైనా ఎంతటి మోతుబరులైనా తప్పు చేసిన ఎడలా రచ్చబండ ఉన్న గ్రామ పెద్దల సమక్షంలో నుండి సమాధానం చెప్పవలసి తీరవలసిందేనండి. ఇప్పుడు మనకి కోర్టులు పోలీస్ స్టేషన్లు ఇండొచ్చే కానివ్వండి, అప్పుడు పంచాయతీ చేసేది పెద్దవాళ్ళే, గ్రామ పెద్దలే న్యాయ నిర్ణేతలు. తీర్పు వెంటనే ఉంటుంది. ఇప్పటిలాగా సంవత్సరాల తరబడి ఉండదండి. ఎంతో శాంతమూర్తి సహనశీలి అయిన రామయ్య గారు ఆ గ్రామ పెద్దల మాటలకు భిన్నుడై ఆ తర్వాత బడేగాల దుడ్డుడై చకచకా గ్రామానికి వెళ్ళి అక్కడ లక్ష్మీ లేనందున పశువులతోటి వచ్చి శ్రీలక్ష్మిని పరిపించి చూసి గ్రామ పెద్దలు చెప్పిన విషయం నిజమని గ్రహించి శ్రీలక్ష్మి రజస్వల కాకుండా తనకు చెప్పకుండా కామగారిని చేసి కామాంతరాలే తన యాగండి వలసన్న తీరని కళకం తెచ్చినదని నానా విధాలుగా ఆమెను దుష్భాషలాడి నిందించి ఆవేదన భరించలేక రామయ్య గారు కుప్పకూలిపోయారండి. ఈ విషయం తెలిసి అక్కడ చేరిన సుగుణమ్మ రజస్వల కాని కన్యకు గర్భం ఎట్లా సంభవించిందని ఆలోచించి వైద్యుని పిలిపించి పరీక్షలు చేయించగా శ్రీలక్ష్మి శ్రీ గర్భవతి అని నిర్ధారణ చేశారండి డాక్టర్లు. దానికి ఆశ్చర్యం పొందిన ఆ దంపతులు చేయలేదు ఏమీ లేక శ్రీలక్ష్మిని అవమానించలేక అది ఎంతయో భగవంతుని లీలా విలాసమని భావించి మనోవేదతో వారిద్దరూ బాధపడుతున్నారండి. ఈ విషయం ఆనోట ఊరంతా గుప్పమన్నది. యాగంటి రామయ్య కుమార్తె రజస్వల కాకుండానే గర్భము దాల్చిందనే ప్రచారం జరిగినది. అమ్మలక్కలు ఎక్కడ పడితే అక్కడ గుమిగూడి తమ పనులు కూడా మానుకొని శ్రీలక్ష్మి గురించి చర్చించుకుంటూ శ్రీలక్ష్మి నానా దుర్భాషలాడి చిచి పొద్దున్నే లేచి దీని మొహం కూడా చూడరాదనుకుంటూ తెలిసిన వారికి తెలియని వారికి కూడా ఇలా చెప్తున్నారండి. రండి రండి అమ్మలార రండి రండి అక్కలార రండి రండి అమ్మలార రండి రండి అక్కలార ఇటు రండి అక్కలార వేగ రండి అడిగలార రండి 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 అమ్మలార రండి రండి అక్కలార ఇటు రండి అక్కలార వేగ రండి అడిగలార రండి రండి యాగంటి రామయ్యంట ఈ వింత చూచినార యాగంటి రామయ్యంట ఈ వింత చూచినార శ్రీలక్ష్మి తప్పు పనితో గర్భవతి అయినదంట రండి 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 అక్కలార రండి రండి అమ్మలార ఇటు రండి అక్కలార వెంగరండి పనిలార రండి రండి
శ్రీలక్ష్మితో ఎవరు స్నేహం చేయరాదని అంటూ తమ పిల్లల్ని కట్టడి చేశారండి. ఈ కఠోర వార్త తెలిసిన అన్నలు ఎంతో ఆగ్రహించింది. తన రక్తాన్ని పంచుకు పుట్టిన చెల్లెలు ఇంతటి నీచ కార్యానికి ఒడిగట్టినదని తలచి తమ వంశములకు తీరని అపఖ్యాతి తెచ్చినదని గ్రహించి ప్రచండ కోపాగ్ని జ్వాలలతో ఉగ్రులై శ్రీలక్ష్మి నానా విధంగా హింసించారు. ఈ భయంకర దూషణకు శ్రీలక్ష్మి సున్నిత హృదయము కుంగి కృషించిపోయినది. పుట్టిన దగ్గర నుంచి కష్టమంటే ఏమిటో తెలియక అల్లారు ముద్దుగా పెరిగిన శ్రీలక్ష్మి ఒక్కసారిగా ఇంతటి వ్యతిరేకతను భరించలేకపోయిందండి. అందరూ తనను ఎందుకు దూషిస్తున్నారో తెలియక తన తప్పు ఏమిటో అర్థం కాక దుర్భర దూషణలకు ఎంతో దుఃఖిస్తూ ఈ లోకంలో ఎవరూ లేరని ఒంటరిదానిని భావిస్తూ అన్నపానాదులు దరిచేరనీయక కృంగి కృషిస్తూ ఆ పరమేశ్వరుని పాదములని నమ్ముకొని అక్కడే గడుపుతూ రోధిస్తూ ఇలా దీనంగా ఆ పరమేశ్వరుని ఇలా ప్రార్థిస్తున్నదండి. శంకర రోజంతా గడుపుతూ నిరంతరము రోధిస్తూ మంచి నీరు కూడా ముట్టగా శ్రమ కోల్పోతూ మరణాలేస్తూ అమితంగా దుఃఖిస్తున్నదండి. తల్లిదండ్రులు ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో వేదన చెందుతున్నారు. ఆమెను ఓదార్చేవారు ఎవరూ లేరండి. ఇక శ్రీలక్ష్మి అన్నలు తమ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి కూడా తమకు చెప్పకుండా దాచి ఉంచారు కనుక వారి ఇంటిలో లేని సమయం చూసి ఈ వంశఘాతని అందవచ్చిందని సిద్ధులై సమయం కొరకు ఎదురు చూస్తున్నారండి. ఆ నలుగురన్నలు కూడా ఈ విధంగా అనుకుంటున్నారు. వంశఘాతమిది తప్పు పనులు చేసి పరువు తీసి దీనిని అమ్మ నాన్నలు లేని సమయము చూచి అంతమొందించవలనని ఎంచినారు. కాలం చాలా కఠినమైందండి. అది ఎవరి కోసం ఆగదు. ఎవరి కష్టంతోనూ దానికి నిమిత్తం లేదండి. కాలానికి మనం ఆధీనులై ఉన్నాం కానీ మనకి కాలం ఆధీనం కాదండి. అంత జగన్మాత భూలోకంలో జన్మించి ఇంతటి అవస్థ పడుతూ ఉన్నదండి. చూడండి కాలం ఎంత ప్రభావితమైనదో. కాలమా ఈ ప్రభావం ఎంత క్రూరమా, స్థితిగతులను తప్పించుటని ప్రభావమా,
భవిష్యత్తు ఏమవుతుందో అర్థం కాక తనను పలకరించే దిక్కులేక ఇంతమంది చీత్కారాలను భరించలేక శోకతప్త హృదయంలో కన్నీళ్ల పర్యంతమవుతూ భగవంతుడా నాకు చావైనా కలిగించవా అని రోధిస్తూ తనకు ఇటువంటి పరిస్థితి కల్పించిన ఆ దేవుని నిందిస్తూ మరలా వెంటనే క్షమాపణలు కోరుతూ క్షణమొక యుగంలా గడుపుతూ కనీసం ఆ ఆదిపరాశక్తికైనా తన